ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగిందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల రథసప్తమి రోజున వెళ్దాం అనుకుంటున్నాం, మాకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ స్వామివారి యొక్క దర్శన టికెట్లు దొరుకుతాయా, లేకపోతే టోకెన్స్ అన్నది ఎక్కడెక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలామంది మిత్రులు అడగడం జరిగిందండి. ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ. నిజానికి రథసప్తమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి కొన్ని రకాల టోకెన్స్ అయితే టీటీడీ రద్దు చేయడం జరిగిందండి. ఇది కూడా 3 రోజులకి ఈ టోకెన్స్ అన్నది టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఏ టోకెన్స్ రద్దు చేశారు, రద్దు చేసినా కూడా తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా రథసప్తమి రోజుల్లో మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే విషయం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి రథసప్తమి అన్నది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి తిరుమల కొండపైన శ్రీవారిని అదే రోజున దర్శించుకోవాలని భక్తులందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి టీటీడీ అయితే తిరుపతిలో ఇచ్చేటువంటి మనకి 3 ప్లేసుల్లో టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దానినే ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది 3 రోజులకు గాను టీటీడీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు ఈ 3 రోజులు కూడా మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది టీటీడీ రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి మనం టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ముందుగా తిరుపతిలో ఈ టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం, అదేవిధంగా గోవిందరాజ స్వామి సత్రాల్లో మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనకి 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఈ 3 రోజులు కూడా ఈ 2 ప్లేసుల్లో, అదేవిధంగా బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా ఈ టోకెన్స్ అన్నది టెంపరీగా రద్దు చేయడం జరిగింది. అయితే ఏ విధంగా మనం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, లేదా రథసప్తమి రోజున ప్రత్యేకించి తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి భక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం లైన్ ఉంటుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. దాన్ని ఫ్రీ లైన్ అంటారు. మీరు వెళ్ళి ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అంటే టెంపరీగా మనకి ఆ ఎస్ఐడి టోకెన్స్ అన్నది క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి తిరుమల కొండపై ఉన్నటువంటి సర్వదర్శనం ద్వారా రథసప్తమి రోజున, అంటే నేను చెప్పినటువంటి 15వ తారీఖుని కానీ, 16వ తారీఖుని కానీ, 17వ తారీఖుని కానీ తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చాలామంది మిత్రులు పదే పదే అడగడం జరుగుతుందండి, అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు, ఆన్లైన్లో మేము బుక్ చేసుకోవడం మర్చిపోయాం, ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారని కూడా మిత్రులు అడుగుతున్నారు. మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి, అంటే మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో, అంటే బాలాజీ బస్ స్టాండ్ మీరు దిగిన తర్వాత సుమారుగా 150 మీటర్ల దూరంలో మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరుమల కొండపై ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే టీటీడీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అకామిడేషన్ తీసుకోవడానికి గల రూల్స్ ఏమిటి, ఐడి ప్రూఫ్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అకామిడేషన్ కోసం అయితే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషను తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీసు కింద ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈ అకామిడేషన్ ఇచ్చేటువంటి క్యూ లైన్ ఉంటుందండి. మీరు సరిగ్గా వెళ్ళి అక్కడ చూసినట్లయితే 2 రకాల క్యూ లైన్లు ఉంటాయి. ఒకటి ఎవరైతే విఐపి లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో, అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక లైన్ ఉంటే, సెకండ్ లైన్ సాధారణంగా అకామిడేషన్ కోసం వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించేటువంటి లైన్ 2 ఉంటాయి. మీరు నుంచున్నప్పుడు ఏ లైన్లో నుంచుంటున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ అడిగి ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి నుంచునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు
అంటే విఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి భక్తుల యొక్క లైన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి లైన్ ఖాళీగా ఉందని చాలామంది శ్రీవారి భక్తులు పాపం తెలియక అదే లైన్లో నుంచుని గంటల గంటల తరబడి వెయిట్ చేయడం జరిగింది. తీరా చూస్తే దగ్గరికి వెళ్తులోకి ఈ లైన్ అంటే టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, ఎమ్మెల్సీ కానీ, తర్వాత ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా ఎవరైతే వచ్చారో వీళ్ళకి సంబంధించిన లైన్ అండి ఇది. మీరు నుంచోవలసిన లైన్ పక్క లైను అని చెప్పే టైంకి వీళ్ళైతే చాలా ఇబ్బందులు పడడం జరిగింది. కాబట్టి మిత్రులు ఈ మిస్టేక్ మీరు మాత్రం చేయొద్దు. మీరు లైన్లో నుంచునేటప్పుడు ఏ లైన్ ఎవరికి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని నుంచునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఆ లైన్లో అంటే నేను చెప్పినటువంటి సెకండ్ లైన్లో ఎటువంటి రికమెండేషన్ లెటర్లు లేకుండా నుంచున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఆ లైన్లో నుంచున్న తర్వాత ముందుగా మీకు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి 2 గంటల లోపల మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఎస్ఎంఎస్లో ఉంటుంది. వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి, ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయి. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ అంటే మీరు అమౌంట్ కట్టేటువంటి ప్లేస్ అనమాట. నాకు జిఎన్సి దగ్గర 216 రూమ్ నెంబర్ వచ్చింది నాకు ఎస్ఎంఎస్లో. నేను జిఎన్సి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అన్నది నేను ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో డైరెక్ట్గా మీరు మన క్యాష్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని డైరెక్ట్గా ఇస్తే మట్టికి వాళ్ళు తీసుకోరండి. మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు కానీ వీటి ద్వారా డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అయితే అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. డైరెక్ట్గా క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి లేవు. ఎందుకంటే మనకి సిఆర్ఓపి దగ్గర ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా అక్కడ ఆఫ్లైన్లో టీటీడీ అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఈ రూమ్స్ అన్నది మనకి తెల్లవారుజామున అంటే ఉదాహరణకి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా రూమ్స్ అన్నది టీటీడీ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ టెంపరీగా అప్పుడు రూమ్స్ అన్నది అయిపోయినాయి అని చెప్పినా కూడా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. మళ్ళీ ఒక ½ అన్ అవర్కి మళ్ళీ కౌంటర్ అన్నది ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. కౌంటర్ ఓపెన్ అవుతే మట్టుకి మీకు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ అన్నది తిరుమల కొండపైన టెంపరీగా క్లోజ్ చేసినప్పుడు ప్రతి ½ అన్ అవర్కి కూడా వాళ్ళు ఓపెన్ చేయడం రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది రూమ్స్ అయిపోయినాయండి, తిరుమల కొండపైన రూమ్స్ ఇవ్వరంట అని కూడా కాల్ చేస్తున్నారండి. కాదండి, టెంపరీగా ప్రజెంట్ ఆ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ రూమ్స్ అన్నది అయిపోవడం జరుగుతుంది. తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ రూమ్స్ అన్నది వాళ్ళు ఓపెన్ చేసి కౌంటర్ అన్నది ఓపెన్ చేసి రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మీరు అక్కడ నేను చెప్పినటువంటి ఆఫీస్ దగ్గర అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ పట్టుకుని మనకి తాళాలు ఇచ్చేటువంటి గది అని ఒకటి ఉంటుందండి. ఆ గది దగ్గరికి వెళ్తే మనకి రూమ్కి సంబంధించినటువంటి తాళాలు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముందు మనకి ఇచ్చేటువంటి స్లిప్ అయితే ఏదైతే ఉందో ఆ స్లిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుని రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రూమ్కి వచ్చి ఫ్రీగా ప్రశాంతంగా ఉండొచ్చు. మనకి 50 రూపాయల రూమ్లో సుమారుగా 4 నుండి 6 వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి. మనకి అక్కడ దగ్గరలోనే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దాని తర్వాత 2 మంచాలు ఉంటాయి, అదేవిధంగా దుప్పట్లు ఉంటాయి, కంబలి అంటే తిరుమల కొండపైన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కంబలి కూడా అంటే రగ్గు టైపు కూడా ఉండడం జరుగుతుంది. ఒక గదిలో ఒక ఫ్యాన్ ఉంటుంది, కూర్చోవడానికి 2 చైర్లు ఉంటాయి, మనకి వెస్ట్రన్ బాత్రూమ్ ఉంటుంది, కొన్ని దాంట్లో ఇండియన్ బాత్రూమ్ ఉంటుంది. కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు. ఇదే విషయంలో చాలామంది మిత్రులు మరొక డౌట్ కూడా అడగడం జరిగిందండి. మేము తిరుమల కొండ వెళ్తున్నామండి, మేము తలనీలాలు ఇద్దాం అనుకుంటున్నాం, గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నాం, ఎక్కడ కొట్టించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతున్నారండి. మనకి మీరు తలనీలాలు సమర్పించేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఎక్కడైతే రూమ్ ఎలర్ట్ అయిందో ఎలర్ట్ అయినటువంటి ప్లేస్ దగ్గరలోనే మీకు అంటే జిఎన్సి దగ్గర నాకు రూమ్ ఎలర్ట్ అయిందని చెప్పాను కదండి, జిఎన్సి దగ్గరే నాకు తలనీలాలు తీసేటువంటి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళితే మీరు అక్కడ తలనీలాలు సమర్పించి తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. తర్వాత 100 రూపాయల రూమ్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు 100 రూపాయల రూమ్ తీసుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి సప్తగిరి రెస్ట్ హౌస్ ఉందనుకోండి, అక్కడ మనకి 2nd ఫ్లోర్లో అయితే తలనీలాలు ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు. మీకు ఎక్కడైతే రూమ్ వచ్చిందో ఆ రూమ్ దగ్గరలోనే మీకు తలనీలాలు సమర్పించేటువంటి
ప్లేస్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. ఎక్కడ ఇబ్బంది పడనవసరం అవసరం లేదు. వేరే ప్లేస్‌కి వెళ్ళి తీయించుకోవసరం లేదు. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు హాట్ వాటరు. అంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూమ్‌లో హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు రూము ఇచ్చేటువంటి ఒక ఇంత 50 రూములు కలిపి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. హాట్ వాటర్ ఇచ్చేటువంటి ప్లేసు. అక్కడికి వెళ్ళి మీరు హాట్ వాటర్ పట్టుకెళ్ళి స్నానాన్ని అయితే ఆచరించవచ్చు. అదే కాకుండా మరొక విషయం అయితే రూమ్ ఎవరెవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే 18 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరగదు. సెకండ్ వచ్చేసి పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళితే వీళ్ళకు కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరగదండి. ఒక అన్నా చెల్లెలు అయితే ఓకే, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్ళి రూమ్ కోసం అప్లై చేసుకుంటే మట్టుకి వీళ్ళకి కూడా రూమ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైన అకామిడేషన్ కోసం అయితే ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే అండి, మనకి రూమ్ ఖాళీ చేసే టైంలో రూమ్ అన్నది మనకి 24 గంటలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 24 గంటల తర్వాత మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి రూ. 50 రూముకి గాను మన రూ. 550 అయితే ముందుగా డిపాజిట్ చేయవలసి ఉంటుంది. రూమ్ ఖాళీ చేసే టైంలో మిగిలినటువంటి రూ. 500 మన అకౌంట్కి అయితే వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఈ అమౌంట్ ఇలా రీఫండ్ కాలేదని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి రూమ్ ఎక్కడైతే మీకు ఎలర్ట్ అయిందో ఆ ప్లేస్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్ ఐడి ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. కాబట్టి అది మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మనకి 4 to 7 డేస్లో కనుక అమౌంట్ కాబట్టి రీఫండ్ కాకపోతే మీరు వాళ్ళకి కాల్ చేసి ఈమెయిల్ పెట్టి మీరు వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి రిసిప్ట్ మాత్రం మీరు జాగ్రత్తగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.